అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్సీ కవితను గులాబీ పార్టీ బయటకు పంపింది. కేసీఆర్ సొంత బిడ్డ అయినా కూడా సస్పెండ్ చేసి గెంటేసింది. అయితే నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి హరీష్ రావే అని జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీలో ఎవరైనా కీలక నేతగా ఎదిగినా కేసీఆర్ తర్వాత పలానా అనే ప్రచారం జరిగిన టార్గెట్ కావడం ముందు నుంచి జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ అని రాజకీయవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో కేసీఆర్ మిగతా దారిలో ఉందంట, చూడాలి ఇది ఖచ్చితంగా. పార్టీలో కేసీఆర్ తర్వాత మరొకరు ఉండొద్దని, అలా ఉంటే ఆయనకు నచ్చదనే ఆరోపణలు ఉన్నాయి. హరీష్ రావు మాస్ లీడర్గా పేరు ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రజలను సైతం ఆకట్టుకోవడం, వారితో మమేకం అవ్వడం తెలుసు. దీనికి తోడు మామలాగే రాజకీయ ఎత్తుగడలు వేయడంలోనూ దిట్ట. ఇదే సమస్యగా మారినట్టు సమాచారం. కవిత మాదిరిగా హరీష్ రావు కూడా త్వరలోనే పార్టీ బయటకు పంపుతారని తెగ మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్నో ఉదాహరణలు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత నాడు హైదరాబాద్లో కీలకంగా ఉన్న ఆలి నరేంద్ర పార్టీలో చేరారు, కీలకంగా పనిచేశారు. అయినప్పటికీ కేసీఆర్ ఆయన్ను చెక్ పెట్టారు. ఆ తర్వాత కూడా పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేసి మంచి గుర్తింపు పొందుతున్నారని తెలియగానే వారిపై వేటు వేస్తూ వచ్చారు. విజయ రామారావు, కేకే మహేందర్ రెడ్డి, విజయశాంతి, గాదె ఇన్నయ్య, చంద్రశేఖర్, జిట్ట బాలకృష్ణారెడ్డి, ఈటల రాజేందర్, తాజాగా కవిత, ఇలా అందరూ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. పార్టీలో ఉండి ఎవరైనా సిద్ధాంతాలను వ్యతిరేకించినా, తప్పు అని చెప్పినా, స్వతహా ఎవరైనా రాజకీయంగా ఎదుగుతున్నా వారికి కేసీఆర్ చెక్ పెట్టడం ఆనవాయితీగా వస్తుందనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పేదే వేదం అన్నట్లు వింటే తప్ప పార్టీలో కొనసాగడం కష్టమే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. నెక్స్ట్ హరీష్ రావు వంతెన. హరీష్ రావుకు అటు పార్టీ నేతలు, క్యాడర్తో పాటు ఇటు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నది. కేసీఆర్ తర్వాత హరీష్ రావే అంటూ గతంలో ప్రచారం జరిగింది. దాంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. ఆ తర్వాత విమర్శల నేపథ్యంలో మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొన్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే మాస్ లీడర్గా ఆయన ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించలేకపోయారు. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ గాడిన పడుతుందని, పూర్వ వైభవం వస్తుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హరీష్ రావు పార్టీలో ఉంటే కేటీఆర్కు తగిన గుర్తింపు రాదని, ప్రత్యామ్నాయం లేకుండా చెక్ పెడితే బాగుంటుందని అధినేత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కవిత బయటకు వెళ్లడంతో ఇక హరీష్ రావు వంతు వచ్చినట్టేనని తెగ మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు పార్టీ అధ్యక్షులు విధించినట్లు సమాచారం. తాజాగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చినప్పటికీ ఆయనను శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారని, కేవలం పేరుకే బాధ్యతలు ఇచ్చి చెక్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు రెండో రోజు వాకౌట్ చేశారు. అసలు ఎందుకు వాకౌట్ చేశారు, చేయాల్సిన అంత అవసరం ఏముంది అనే ప్రశ్నల చుట్టూ ఆరా తీయగా దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రచారం ఊపందుకుంది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ స్పీకర్ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారన్నలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వచ్చి బయటికి వెళ్ళిపోదాం అని తీసుకొని వెళ్ళినట్లు పార్టీ ఎమ్మెల్యేలోనే చర్చ జరుగుతుంది. హరీష్ రావుకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండానే తీసుకువెళ్లారని, దీని వెనుక అసలు రహస్యం వేరే ఉందని సమాచారం. కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ రావును సభలో ఉండకుండా తీసుకెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మాట్లాడితే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని, అలా చేస్తే కింగ్ మేకర్ అవుతారని, ప్రజల్లో సైతం మరింత క్రేజ్ పెరుగుతుందని భావించారు. సభ నుంచి ఈ సెషన్ వాకౌట్ చేయించారని అనుకుంటున్నారు. హరీష్ రావుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంలో భాగంగానే అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలే తెగ మాట్లాడుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు, అబద్ధం అని చెప్పేసి అనుకోని కూడా లేదు. ఎంతో కొంత వాస్తవం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా హరీష్ రావుకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన కూడా అర్థమై ఉంటుంది. కానీ మౌనం ఎందుకు పాటిస్తుంది అనేది కొంత ప్రశ్నార్థకం.